ఏప్రిల్ 6కి సంబంధించిన కొన్ని ముఖ్యమైన మరియు లేటెస్ట్ కరెంట్ అఫైర్స్ అయితే ఉన్నాయి. వీడియో కనుక మీకు యూస్ఫుల్ ఉంటే తప్పనిసరిగా వీడియోను లైక్ అయితే చేయండి. ఆర్బీఐ వరుసగా 7వసారి రెపో రేటును ఏ రేటుతో కొనసాగించింది? ఆర్బీఐ వరుసగా 7వసారి రెపో రేటును ఏ రేటు వరకు కొనసాగించింది? 6.50%. భారతీయ రిజర్వ్ బ్యాంక్ ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత్ దాస్ కీలక వడ్డీ రేట్లపై ద్రవ్య విధాన కమిటీ ఎంపీసీ నిర్ణయాన్ని ప్రకటించారు. ఆర్బీఐ వరుసగా 7వసారి రెపో రేటును ఎలాంటి మార్పు చేయలేదు మరియు దానిని 6.50% వద్ద కుదించింది. ఆర్బీఐ యొక్క మానిటరీ పాలసీ కమిటీ 5:1 మెజారిటీతో పాలసీ రేట్లపై ఈ నిర్ణయం తీసుకుంది. 15వ సిఐడిసి విశ్వకర్మ అవార్డు 2024తో ఎవరు సత్కరించబడ్డారు? 15వ సిఐడిసి విశ్వకర్మ అవార్డు 2024తో ఎవరు సత్కరించబడ్డారు? ఎస్జేవిఎన్ లిమిటెడ్. ఎస్జేవిఎన్ లిమిటెడ్ కన్స్ట్రక్షన్ ఇండస్ట్రీ డెవలప్మెంట్ కౌన్సిల్ ద్వారా స్థాపించబడిన 15వ సిఐడిసి విశ్వకర్మ అవార్డు 2024లో 2 ప్రతిష్టాత్మక అవార్డులను గెలుచుకుంది. ఎస్జేవిఎన్కి సామాజిక అభివృద్ధి మరియు ప్రభావాన్ని సృష్టించినందుకు అచీవ్మెంట్ అవార్డు మరియు సిఐడిసి పార్ట్నర్స్ ఇన్ ప్రోగ్రెస్ ట్రోఫీ లభించాయి. రష్యాతో యుద్ధంలో ఉక్రెయిన్కు మద్దతు ఇవ్వడానికి నాటో ఎన్ని బిలియన్ యూరోల నిధులను సిద్ధం చేస్తుంది? రష్యాతో యుద్ధంలో ఉక్రెయిన్కు మద్దతు ఇవ్వడానికి నాటో ఎన్ని బిలియన్ యూరోల నిధులను సిద్ధం చేస్తుంది? 100 బిలియన్ యూరోలు. నార్త్ అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్ నాటో ఒక ప్రతిపాదన ప్రకారం రష్యాతో యుద్ధంలో ఉక్రెయిన్కు మద్దతుగా 5 ఏళ్ల పాటు 100 బిలియన్ యూరోల నిధిని సృష్టిస్తుంది. ఈ ప్రతిపాదనను నాటో సెక్రటరీ జనరల్ సైన్స్ స్టోలెన్బర్గ్ ప్రకటన చేశారు. నాటో అనేది 32 దేశాలు అనగా 30 యూరోపియన్ దేశాలు మరియు 2 ఉత్తర అమెరికా అంతర్ప్రభుత్వ సైనిక కూటమి. ప్రపంచ బ్యాంక్ గ్రూప్ ఆర్థిక సలహా ప్యానెల్లో సభ్యునిగా ఇటీవల ఎవరు నియమితులయ్యారు? రాకేష్ మోహన్. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మాజీ డిప్యూటీ గవర్నర్ రాకేష్ మోహన్ను ప్రపంచ బ్యాంక్ గ్రూప్ ఇటీవల ఆర్థిక సలహా ప్యానెల్ సభ్యునిగా నియమించింది. న్యూఢిల్లీకి చెందిన థింక్ ట్యాంక్ సెంటర్ ఫర్ సోషల్ అండ్ ఎకనామిక్ ప్రోగ్రెస్ ఈ సమాచారాన్ని వెల్లడించింది. ప్రస్తుతం మోహన్ ప్రధానమంత్రి ఆర్థిక సలహా మండలిలో పార్ట్ టైం సభ్యుడిగా ఉన్నారు. సిసిఐ స్నూకర్ క్లాసిక్ టైటిల్ను ఎవరు గెలుచుకున్నారు? పంకజ్ అద్వానీ. జాతీయ సముద్ర తీర దినోత్సవాన్ని ప్రతి సంవత్సరం ఎప్పుడు జరుపుకుంటారు? ఏప్రిల్ 5. నేషనల్ మ్యారిటైమ్ డేను ప్రతి సంవత్సరం ఏప్రిల్ 5న జరుపుకుంటారు. దేశ అంతర్జాతీయ వాణిజ్య మరియు ఆర్థిక అభివృద్ధిలో సముద్ర రంగం యొక్క ప్రాముఖ్యతను ఇది ప్రతిబింబిస్తుంది. అంతర్జాతీయ గని అవగాహన దినోత్సవాన్ని ప్రతి సంవత్సరం ఎప్పుడు నిర్వహిస్తారు? ఏప్రిల్ 4. అంతర్జాతీయ గని అవగాహన దినోత్సవాన్ని ప్రతి సంవత్సరం ఏప్రిల్ 4న జరుపుకుంటారు. గనులు, మందుపాత్ర సంబంధిత కార్యకలాపాలు మానవాళికి వాటి ప్రమాదాలను మరియు నివారణ గురించి అవగాహన కల్పించడానికి ఇది జరుపుకుంటారు. 2006లో తొలిసారిగా ఈ దినోత్సవాన్ని జరుపుకున్నారు. పారిస్ ఒలింపిక్స్కు అర్హత సాధించిన ఏకైక భారతీయ వెయిట్ లిఫ్టర్ ఎవరు? పారిస్ ఒలింపిక్కు అర్హత సాధించిన ఏకైక భారతీయ వెయిట్ లిఫ్టర్ ఎవరు? మీరాబాయ్ చాను. టోక్యో ఒలింపిక్స్లో రజత పథకంతో పేరుగాంచిన మీరాబాయ్ చాను పారిస్ ఒలింపిక్స్కు అర్హత సాధించిన ఏకైక భారత వెయిట్ లిఫ్టర్గా నిలిచారు. థాయిలాండ్లో జరిగిన ఐడబ్ల్యూఎఫ్ ప్రపంచ కప్లో మొత్తంగా 11వ స్థానం నిలిచిన తర్వాత 6 నెలల గాయం నుంచి తిరిగి వచ్చినప్పటికీ అర్హత ప్రమాణాలకు అనుగుణంగా ఆమె ఈ ఘనతను సాధించింది. విచ్ ఆర్గనైజేషన్ అనౌన్స్డ్ ది 2024 యంగ్ గ్లోబల్ లీడర్స్ కమ్యూనిటీ వరల్డ్ ఎకనామిక్ ఫోరం WEF 2024 యంగ్ గ్లోబల్ లీడర్స్ కమ్యూనిటీని ప్రకటించింది. వివిధ రంగాలకు చెందిన 40 ఏళ్లలోపు వ్యక్తులను ఇది హైలైట్ చేస్తుంది. ఇటీవల వినాశకరమైన కరువుల కారణంగా ఏ దేశం విపత్తు రాష్ట్రంగా ప్రకటించింది? జింబాబ్వే దక్షిణాఫ్రికాపై తీవ్ర కరువు ప్రభావం చూపడం, ఆహార కొరత మరియు మానవతా సంక్షోభాల కారణంగా విపత్తు స్థితిని ప్రకటించింది. ఈ పరిస్థితిని పరిష్కరించడానికి అధ్యక్షుడు మంగాగ్వా అత్యవసరంగా $2 బిలియన్ సహాయాన్ని కోరింది. ఎల్ నినో పేరిట కరువు కారణంగా ఏర్పడిన కరువు సాధారణం కంటే తక్కువ వర్షపాతానికి దారితీసింది. ఇది దేశంలో 80% పైగా ప్రభావితం చేసింది.
ఇది ఫ్రెండ్స్ ఈ రోజుకు సంబంధించిన కొన్ని ముఖ్యమైన కరెంట్ అఫైర్స్ ఇప్పుడు మనం వీడియోలో తెలుసుకున్నాం. వీడియో కనుక మీకు యూస్ఫుల్గా ఉంటే తప్పనిసరిగా వీడియోను లైక్ అయితే చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టెక్జా.